హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, ఈ రోజుల్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. కామన్గా అందరూ కూడా వాటర్ మిలన్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా. వాటర్ మిలన్స్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి, మంచి కలర్ రావడానికి చాలామంది అందులో కెమికల్స్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా వాటర్ మిలన్స్ అనేది రెడ్గా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటున్నాయి. ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్న వాటర్ మిలన్ అనేది కెమికలా లేదా ఒరిజినలా అని ఈ విధంగానైతే టెస్ట్ చేసుకోవచ్చు. కాటన్ లేదా టిష్యూ పేపర్ని ఇలా తీసుకొని, ఇలా టిష్యూ పేపర్ని కనుక దానిపైన కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి, టిష్యూ పేపర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది అనుకోండి, అది కెమికల్ అని అర్థం. టిష్యూ పేపర్ అనేది ఎలాంటి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, నార్మల్ కలర్లోనే ఉంటే అది ఫ్రెష్ అని అర్థం. ఇప్పుడు నేను చూపించింది అయితే నార్మల్గానే ఉంది, కలర్ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి అది తీసుకుంది ఒరిజినల్ అని అర్థం. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా హ్యాండ్ బ్యాగ్ని అయితే వాడుతూ ఉంటాం. బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా తీసుకెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు హ్యాండ్ బ్యాగ్ జిప్ అనేది స్ట్రక్ అవ్వడం వల్ల అది ఫెయిల్ అయిపోతుంది. అలా స్ట్రక్ అయినప్పుడు ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. జిప్ అనేది వెంటనే సెట్ అయిపోతుంది. మనం ఇంట్లో యూస్ చేసే బాత్ సోప్ అయినా ఏ సోప్ అయినా సరే జిప్ అయినా కనుక ఇలా ఒక 30 సెకండ్స్ పాటు రబ్ చేసాము అనుకోండి, తర్వాత జిప్ను గట్టిగా లాగితే జిప్ అనేది ఈజీగా లూజ్ అయిపోతుంది. స్ట్రక్ అయిన జిప్ కూడా మంచిగా పనిచేస్తుంది. మనం షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా జస్ట్ వీడియోలో చూపించినట్టుగా సోప్ని కనుక రబ్ చేసాము అనుకోండి, జిప్ అనేది సింపుల్గా సెట్ అయిపోతుంది. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఏ బ్యాగ్స్ జిప్ స్ట్రక్ అయినా సరే ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఫ్లోర్ పైన సరే కౌంటర్ టాప్ పైన ఆయిల్ పడ్డా సరే మనం టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, ఆ జిడ్డు మురికి అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. ఇలా ఒక గరిటె తీసుకొని దానిపైన టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. టిష్యూ పేపర్ అయితే ఇంకొంచెం ఈజీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా టిష్యూ పేపర్తో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి, ఆ టిష్యూ పేపర్ అనేది ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. తర్వాత మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా టిష్యూ పేపర్కి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి జస్ట్ మనం ఒకసారి క్లాత్తో కానీ జస్ట్ వాటర్తో కానీ రబ్ చేసాము అనుకోండి, ఆయిల్ జిడ్డులు మరకలు అనేది ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు ఆయిల్ చేతులతో కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఆ చేతులతో కానీ ముట్టుకోవడం వల్ల లైటర్ అనేది జిడ్డుగా మొండిగా మరకలు అనేది పట్టేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అందులోకి ఆయిల్ అంతా పోయి కూడా లైటర్ అనేది సరిగ్గా వెలగదు. ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, లైటర్ అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అంతా అప్లై చేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ లైటర్ని కనుక గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, లైటర్కి ఉండే జిడ్డు ఆయిల్ మరకలు కానీ మురికి కానీ ఎలాంటిది ఉన్నా సరే మనకి ఈజీగా వదిలిపోతుంది. మనం ఎవ్రీ 15 డేస్ ఆర్ 1 మంత్కి ఒకసారి లైటర్ని కనుక ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అనేది కిందిగా ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నారు అనుకోండి, తడి చేతులతో కానీ ముట్టుకుంటే షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలా షాక్ సర్క్యూట్ అవ్వకుండా ఇలా క్యారీ బ్యాగ్ని కనుక స్టిక్ చేసి పెట్టాము అనుకోండి, ఈవెన్ పిల్లలు తడి చేతులతో ముట్టుకున్నా కూడా షాక్ సర్క్యూట్ అవ్వకుండా సేఫ్టీగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో వన్స్ పెన్స్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక 2-in-1 ప్లాస్టర్ తీసుకొని ఇలా మనకి పెన్ క్యాప్ ఏదైతే సైజు ఉందో ఆ క్యాప్ సైజులో ఈ 2-in-1 ప్లాస్టర్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఆ క్యాప్కి ఫిక్స్ చేసుకొని మనం ఇంట్లో ఎక్కడైనా సరే దేవుడి ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ డైరెక్ట్గా అగరబత్తిని అయితే వెలిగించలేము. ఈవెన్ అగరబత్తి స్టాండ్ అయితే కంపల్సరీ కావాలి కదా. అగరబత్తి స్టాండ్ అనేది మనకి అవైలబుల్గా లేనప్పుడు జస్ట్ ఇలా పెన్ క్యాప్ని గోడకి కనుక స్టిక్ చేసి అందులో అగరబత్తీలు కనుక పెట్టాము అనుకోండి, మనకి దేవుడి ఫోటోలు ఏ గోడకున్నా సరే అగరబత్తీలు అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ఇంట్లో చిన్నపిల్లల ఫొటోస్ కానీ ఏదైనా ఫొటోస్ అనేది మనకి ఫోటో ఫ్రేమ్స్లో పెట్టుకొని గోడకైతే స్టిక్ చేస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ అవైలబుల్గా లేవు అనుకోండి, ఇలా ఒక 2 పెన్ క్యాప్స్ అనేది తీసుకొని ఆ పెన్ క్యాప్స్లో కనుక ఫోటో పెట్టుకున్నాము అనుకోండి, ఫోటో ఫ్రేమ్ అనేది అవసరం లేకుండా ఫోటో స్టాండ్ లాగానైతే పనిచేస్తుంది. ఇలా పెన్ క్యాప్స్ అనేది ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. చూడకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి.
నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే జర్నీస్ చేసేటప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటి లగేజ్ బ్యాగ్స్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాం కదా. వన్స్ వాడిన తర్వాత మనం అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలా డైరెక్ట్గా మనం కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు డస్ట్ అనేది పట్టేస్తుంది. ఆ బ్లాక్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ డస్ట్ అంతా కూడా పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. ఇలా సింపుల్గా దానికి సపరేట్ కవర్స్ అనేది తీసుకురావాల్సిన పని లేకుండా మనం ఇంట్లో యూస్ అయిన టీషర్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ టీషర్ట్స్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా మనకి లగేజ్ బ్యాగ్స్ కానీ ఇలాంటి ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటికి వేసి కనుక పెట్టాము అనుకోండి, ఎలాంటి డస్ట్ అయితే పడకుండా ఉంటుంది. ఇలా సింపుల్గా మనం యూస్ అయిన టీషర్ట్స్ వేస్ట్ అని పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా టీషర్ట్ని అంతా కూడా ఫిక్స్ చేసి మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టాము అనుకోండి, మనకి డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. ఈవెన్ మనం బయట పెట్టినా సరే ఎన్ని రోజులున్నా సరే డస్ట్ అయితే పడకుండా ఉంటుంది. దీనికోసం సపరేట్గా మనం ఆన్లైన్లో కవర్స్ అలాంటివి కొనాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా మనం యూస్ అయిన టీషర్ట్స్ అన్నీ కూడా మన బ్యాగ్ సైజ్కి తగ్గట్టుగా ఇలా ఫిక్స్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. మన బ్యాగ్స్ అనేది కూడా పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, నార్మల్గా షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇలా సింపుల్గా ఈజీగానైతే ఫోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ షర్ట్స్ సింపుల్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోనైతే పోస్ట్ చేశాను. నెక్స్ట్ టీషర్ట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపిస్తాను. ఇలా టీషర్ట్స్ బటన్ పెట్టేసి ఇలా 2 ఎడ్జెస్ని పట్టుకొని ఇలా ఒక్క ఫోల్డ్ కనుక వేసాము అనుకోండి, టీషర్ట్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ 1 మినిట్లోనే 3 to 4 టీషర్ట్స్ అయితే ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం కానీ పిల్లలు కానీ గోల్డ్ చైన్స్ కానీ ఇలా నల్ల పూసలు కానీ వేసుకున్నాము అనుకోండి, వెనక కనుక హుక్ లూజ్గా ఉంది అనుకోండి, మనకి ఎక్కడో పడిపోతుందన్న భయం. ఈవెన్ పిల్లలకి హుక్ సరిగ్గా ఉన్నా సరే వేయాలంటే భయం, ఎక్కడైనా పడిపోతుంది. ఎక్కడ పడిపోకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనకాల ఏదైతే ఇలా ప్లాస్టిక్ దిమ్మెలు వస్తాయి కదా, వాటిని వీడియోలో చూపించినట్టుగా ఇలా రింగ్కి కనుక వేసి పెట్టాము అనుకోండి, మనకి తీసే వరకు గోల్డ్ చైన్స్ కానీ నల్ల పూసలు కానీ ఎక్కడ పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు. ఇలా చేయడం వల్ల గోల్డ్ చైన్స్ కానీ నల్ల పూసలు కానీ గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఊడిపోతుందన్న భయమో టెన్షన్ అయితే ఉండదు. ఎప్పుడైనా చిన్నపిల్లలకి వేసేటప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం వేస్ట్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో టిప్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇలా నైఫ్ని కొంచెం హీట్ చేసి ఇలా నేను చూపించినట్టుగా బాటిల్ని అయితే 2 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో ఇంతకుముందు వాటర్ బాటిల్ని యూస్ చేసి వాష్రూమ్ నీట్గా ఉంచడం అలాంటి టిప్స్ అయితే చేశాను. ఈ టిప్ ఏంటి అంటే, మనకి సింక్ దగ్గర రెగ్యులర్గా మనము సోప్స్ అయితే వాడుతూ ఉంటాం బౌల్స్ క్లీన్ చేయడానికి. 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. అలా స్క్రబ్బర్ని వాడడం వల్ల అందులో డైరెక్ట్గా వేయడం వల్ల సోప్ అంతా నానిపోతుంది. మనకి 1 week 10 days వచ్చే సోపు 2 days మాత్రమే వస్తుంది. అలా నానిపోకుండా ఉండాలంటే స్క్రబ్బర్స్ని ఇలా సింపుల్గా బాటిల్ రివర్స్ చేసి అందులో పెట్టాము అనుకోండి, అందులో ఉండే వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మనకి అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ అలాంటిది కూడా ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది. మనకి సపరేట్ స్టాండ్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి, మనకి చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, కరివేపాకు అనేది ప్రతి కర్రీలోనూ ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాం కదా. మనం కరివేపాకు అనేది తక్కువ రేటు ఉన్న ఊరు వెళ్ళినప్పుడు అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. తెచ్చుకున్నప్పుడు మనకి పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరివేపాకులో వాటర్ ఏదైనా ఉంటే పోయే వరకు ఒక 20 minutes 30 minutes ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకొని మంచిగా ఉన్న కరివేపాకుల ఆకులన్నిటినీ కూడా ఇలా ఏదైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకులన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాక్స్లో వేసి దానిపై నుండి మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే 2 or 3 months అయినా సరే కరివేపాకు అనేది పాడవకుండానైతే ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి.